మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. ప్రియులైన సోదరులకి మా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలండి. ఇది నాన్న దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చాలా ప్రాముఖ్యమైనవి, ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తితో వినాలని నేను కోరుతున్నాను. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇది నాన్న మనం వినబోతున్నాం. మొదటిగా మన విశ్వాస జీవితం అనేది ఆరంభం కాకమునుపు మన జీవన విధానం అంతా కూడా లోకంలో పొర్లుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువులోకి రాకమునుపు అతడు ఎక్కడి నుంచి అంటే ఎక్కడ జీవిస్తూ ఉంటాడంటే సమాజంలో, ఇంకా చెప్పాలంటే పాడైపోయిన మనుషుల మధ్యన అతడు కూడా భయంకరమైన స్థితిలో ఉండి జీవిస్తూ ఉంటాడు. పైకి కనిపించకపోయినా లోపల చాలా భయంకరమైన హృదయాలు కలిగిన వారుగా ఉంటారు మనుషులు. కొందరు పైకి వెల్లడి అవుతుంటారు, కొంతమంది కనిపించరంతే. మొత్తానికి ప్రతి మనుషుడు కూడా లోకంలో ఉండే స్థితిని మనం చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటారన్న విషయం మనకు తెలుసు. అందుకే రోమిలికి రాసిన పత్రికలో తీనవసరం లేదు, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తులైన పౌలు గారు అంటారు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుణ్ణి వెతికేవాళ్ళు లేడు, గ్రహించేవాళ్ళు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయిపోయారు అన్న మాట మనం వింటూ ఉంటాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే లోకంలో నీతిమంతులు ఎవరో లేరు. మరి దాన ధర్మాలు చేస్తున్నారు కదా, దాన ధర్మాలు చేసిన దొంగ ఎన్ని మంచి పనులు చేసినా దొంగ ఏమవుతాడు? దొంగే. నువ్వు ఎన్ని మంచి పనులు చేసేసినా నీ దొంగ విధానం అది పోయేది కాదు. నీతి కార్యాల వల్ల మనం నీతిమంతులం అయిపోం. మరి ఎలా అవుతామంటే దేవుని నమ్మి ఆయన యొక్క రక్తంలో కడగబడుట ద్వారా నీతిమంతులం అవుతాం. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి, మనం దృష్టించాలి. అయితే ఈ విధంగానే లోకంలో ఉండే వ్యక్తుల యొక్క సమూహం పాపంలో పొర్లుతున్న వారిని క్రీస్తు ప్రభు తన వాక్యం ద్వారా తన సేవకుల ద్వారా పిలిచినప్పుడు వారు ఆ పిలుపుకు లోబడి సంఘానికి చేర్చబడ్డారు. చేర్చబడిన వారు కడగబడిన వారు దేవుని జ్ఞానంలో దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అన్ని విషయాల్లోనూ స్థిరపడిపోయారు. స్థిరపడిపోయిన తర్వాత వారి మధ్యకి అబద్ధ బోధకులు రావడం మొదలుపెట్టారు. అలాంటి వారి బారి నుంచి కాపాడడానికి పేతురు గారు, అపోస్తులైన పేతురు గారు 2వ పత్రికను రాయడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో మొదటి అధ్యాయంలో ఈ యొక్క విషయాలు రాయడం ప్రారంభించారన్నమాట. ఒకసారి మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన అపోస్తులైన పేతురు గారు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుని గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. చదవబడిన విషయాల్లో ఏమైనా అర్థమైనట్టు ఏమైనా కనపడుతున్నాయండి? ఇక్కడ చదవబడిన విషయాలు ఒక విషయం అంతర్లీనమైపోయి ఉన్నాయి. అందుకే దైవజెండ అయిన వాడు ఏం చేయాలంటే వాక్యాన్నట విభజించాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని విభజించి ఉపదేశించగలగాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చదవబడిన ఈ భాగమంతా ఒకదానిలో ఒకటి అంతర్లీనమైపోయి ఉంది. ఇక్కడ ఏమంటున్నాడో ఒకసారి మనం గమనిద్దాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అని అంటున్నాడు. అంటే దేవుడు మనల లోకంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని పిలుచుకున్నాడట.
ఎందుకు పిలుచుకున్నావు ప్రభువా అని మనం అడిగితే ఆయన అంటాడు, నా మహిమ నిమిత్తమే నేను నిన్ను పిలవడం జరిగింది అని అంటున్నాడు ఆయన. అంటే మనుషులను దేవుడు, వినాలి జాగ్రత్తగా, మనుషులను దేవుడు సంఘానికి ఎందుకు పిలిచాడంటే ఆయనను మహిమపరచడం కోసం, ఆయనకు ప్రతిబింబాలుగా ఈ భూలోకంలో జీవించడం కోసం. అంటే ఆయన మహిమను మనం తెచ్చేవారిగా ఉండటానికి లోకంలో నశించిపోతున్న మనల్ని ఆయన పిలవడం జరిగింది. జాగ్రత్తగా వినాలి, చాలా ప్రాముఖ్యమైన సంగతులు. ఇది మనకు తెలియకే సంఘానికి వస్తున్నా కూడా లోకంలో బడి తిరుగుతున్నాం. కారణం ఎందుకంటే ఇదిగో ఈ విషయాలు మనకు తెలియకే. ఈ విషయాలు సరిగ్గా మనకు అర్థం కాకపోతే సంఘానికి అలా నామకార్థంగా వస్తాం, కానీ మన జీవితంలో భక్తి తాలూకు ఆనవాళ్ళు ఎక్కడా కనపడవు, ఎంత మాత్రం కనపడవు. చూడండి, కావాలంటే సంఘానికి వస్తాం సినిమాలు మానం, సంఘానికి వస్తాం బూతులు మానరు, సంఘానికి వస్తారు గొడవలు మానరు. ఎందుకు ఎలా అయిపోతున్నావో తెలియాలంటే తినాలి. అందుకే బాగండి చెప్తున్నా. ఇక్కడ అంటున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆయన మహిమ కొరకు పిలిచాడట. ఎందుకు పిలిచాడండి? ఆయన మహిమ కొరకు పిలిచాడు, ఆయన గుణాతిశయాలను బట్టి పిలిచాడు. మీరు గమనించండి, లోకంలో నిజంగా మనకు అనుభవం ఉంటే లోకంలో మనం నశించిపోతున్నప్పుడు దేవుడు తన కృపచేత మనల్ని పిలిచి సంఘానికి చేర్చినప్పుడు మనల్ని ఆ స్థితిని మనం కొన్నాళ్ళు అనుభవపూర్వకంగా ఎరిగినప్పుడు, దేవా, ఒక మాట అంటాం దావీదు భక్తుని వలె, నీ కృప లేకపోతే నీ దయ లేకపోతే నేనేమైపోదునో అని అనవండి, అనమా? ఖచ్చితంగా అంటాం. అంటే దేవుని యొక్క దయ ఏంటో నీవు లోకంలో నుంచి సంఘంలోకి వచ్చేంత వరకు నీకు అర్థం కాలేదు. ఆయన దయ మనకి ఎప్పుడు అర్థమైందంటే ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా మనల్ని ఎప్పుడైతే పిలిచాడో ఆయన దయను మనం ఎరిగిన వారమే ఉంటాం. నశించిపోతున్న మన జీవితాల్ని ఆయన ఏం చేశాడంటే వెలుగులోకి రప్పించాడు. నీ జీవితాన్ని నువ్వు ఎలా లీడ్ చేసుకోవాలో నీకు తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీ అవసరతను ఎరిగిన దేవుడు, మన అవసరతను ఎరిగిన దేవుడు మనల్ని ఏం చేశాడంటే తన కృప ద్వారా సంఘానికి చేర్చాడు. ఎందుకు చేర్చావు ప్రభువా అంటే నా మహిమ నిమిత్తము అని అంటున్నాడు. నాకు మహిమకరంగా మీరు జీవించాలని. అందుకే ఓ మాట అంటాడు, నేను పరిశుద్ధుని ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తనలు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలంటాడు ఆయన. అని ఆయన యొక్క పిలుపులో ఏముందంటే మనం అనుభవపూర్వకంగా ఎరిగే ఆయన దయ ఉంది. మనం ఏదో గొప్పవారమని ఆయన పిలలేదు, మనం ఏదో ఆయనకి ఏదో ఇచ్చేస్తామని ఆయన పిలలేదు. మనుష్యుల చేత ఆయన ఏదన్నా ఆయనకి కొదువైనట్టు ఆయన సేవింపబడేవాడేవి కాదు. ఏదో మనుషులు ఎత్తే ఆయన బతుకుతాడని ఆ విధానంలో దేవుడు లేడు. ఆయన కృప ద్వారా, ఆయన దయ ద్వారా ఆయన మనల్ని సంఘానికి పిలవడం జరిగింది. అంటే మనల్ని సంఘానికి చేర్చడంలో దేవుని యొక్క దయ కృప అనేది మనకి అర్థమవుతుంది. అర్థమవుతుందా? అనండి, అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు మనల్ని సంఘంలోకి పిలిచినప్పుడు ఆయన మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన సంఘంలో నిలబెట్టిన తర్వాత ఆయన తన వాక్యాన్ని ఉపదేశించడం మొదలు పెడతాడు. ఎవరి ద్వారా? డైరెక్ట్ దేవుడే మాట్లాడతాడా? తనకు ప్రతినిధులుగా ఉన్న తన సేవకుల ద్వారా, తన వాక్కుని వార్తాహరులుగా ఉపయోగపడుతున్న తన యొక్క సేవకుల ద్వారా సంఘంలో ఆ యొక్క వాక్యాన్ని ఆయన వినిపిస్తూ ఉంటాడు. అలా వినిపించినప్పుడు ఆ వాక్యాన్ని మనం వింటాం. అలా విన్నప్పుడు దేవుని గూర్చిన జ్ఞానం అనేది మనకు వస్తుంది. మీరు గమనించాలి, దేవుని గూర్చిన జ్ఞానం వేరు, దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం వేరు. అర్థమవుతుందా? వాక్యం విన్నప్పుడు కలిగేది ఏంటంటే దేవుని గురించిన జ్ఞానం, అది మన జీవితాల్లోకి అప్లై అయినప్పుడు అది అనుభవ జ్ఞానం. అర్థమైందా? ఇప్పుడు దేవుని గురించి మనం ఎరిగిన వారం అవుతాం. ఎరిగినప్పుడు ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నప్పుడు ఆయన దైవశక్తి మనకి 2 విధాలుగా పనిచేస్తుందట. ఆయన దైవశక్తి ఏం చేస్తుంది? దేవుని గురించి విన్నప్పుడు ఆయన జ్ఞానం మనకు వచ్చినప్పుడు మనం దాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ దైవశక్తి మనకి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ప్రారంభంలోనే ఎలా ఉపయోగపడుతుంది ఇక్కడ అంటున్నాడు. ఎలా అంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆ దైవశక్తి, ఆయన దైవశక్తి
జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున అని అంటున్నాడు ఇక్కడ. ఆయన దైవశక్తి ఏమిస్తుందంట? 2 విధాల ఆశీర్వాదాలు మనకి ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఏంటవి? ఏంటి చూడండి, దైవశక్తి 2 విధాలుగా మనకి ఆశీర్వాదాలు ఇస్తుంది. అవి ఏంటంటే, ఒకటి జీవం. ఒకటేంటి? జీవం. అక్కడ చదువుతున్నాం కదా, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకి, నీకు జీవం ఉండాలన్నా, నీకు భక్తి నిలబడాలన్నా, నీకు ఏం కావాలో అవన్నీ కూడా ఆ దైవశక్తి అనేది మనకి ఇస్తుందట. ఇప్పుడు జీవం అంటే ఏంటి? జీవం అంటే ఏంటో ఒకసారి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రైస్తవులు ఆనందంగా అనుభూతి చెందుచున్న ఆత్మ సంబంధమైన తాకరాని ప్రయోజనాలను జీవం సూచిస్తుంది. అర్థమైన వారు ధన్యులు. మరలా, క్రైస్తవులు ఆనందంగా అనుభూతి చెందుతున్న ఆత్మ సంబంధమైన తాకరాని ప్రయోజనాలను జీవం సూచిస్తుంది. జీవం అనేది కనిపించదు, అది పట్టుకోవడానికి అవకాశం ఉండదు, కానీ అది అనుభూతి చెందేది. ఆ అనుభూతి ఎలా ఉంటుంది? బాగానే ఉంది. జీవం అంటే క్రైస్తవులు ఆనందంగా అనుభూతి చెందే ఒక పట్టుకోలేని ప్రయోజనాలు. బాగానే ఉంది. అవి ఎలా ఉంటాయంటే అంటున్నాడు, అవేంటంటే పాపక్షమాపణ, అవేంటంటే నిత్య జీవన గూర్చిన నిరీక్షణ, అదేంటంటే ఒకప్పుడు నువ్వు దేవునికి శత్రువుగా ఉన్న లోకంలో ఇప్పుడు నువ్వు దేవునితో సమాధాన పడ్డావు. మరొకటి ఏంటంటే ఆత్మలో అలజడి లేని నెమ్మది. అర్థమవుతున్నాయా? లోకంలో చేయకూడని పనులు చేసినప్పుడు లోపల ఒక గిల్టీ ఫీలింగ్ అనేది మనల్ని తొలిచేస్తూ ఉంటుంది. అయ్యో, ఆ రోజు నేను ఎందుకు అలా బ్రతికాను, దాన్ని పోగొట్టలేవు, నీ వల్ల కాదు అది. మనుషుల వల్ల ఆ గిల్టీ ఫీలింగ్ని పోగొట్టడం సాధ్యపడే విషయం కాదు. అది తీయగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, సమస్త భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని అన్నాడు ఆయన. ఏ భారంతో అయితే మనిషి కృంగిపోతున్నాడో ఆ భారాన్ని తీసివేయగలిగే ఏకైక సమర్థుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇదేంటంటే జీవం కలిగిన వారు, అంటే దైవశక్తి ద్వారా ఎవరైతే జీవం పొందుకుంటారో ఆ జీవానికి కావలసినవన్నిటినీ దేవుడు సమకూర్చే ఒక విధానంలో ఒకటే, ఆత్మలో ఎటువంటి అలజడి లేకుండా దేవుడు మనకి శాంతి, సమాధానాన్ని, నెమ్మదినే ఇస్తాడు. అర్థమైందా? ఒకటి అంటున్నాడు పాపక్షమాపణ, 2 అంటున్నాడు నిత్య జీవం గూర్చిన నిరీక్షణ, 3 అంటున్నాడు దేవునితో సంబంధం. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నావు, నువ్వు ప్రార్థన చేయాలన్న ఆలోచన నీ దగ్గర లేదు, కానీ ఇప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావు, నీ బాధ అంతా ఒలగబోస్తావు ఆయన దగ్గర. ఈ విధానం నీకు ఎలా వచ్చిందంటే దైవశక్తి ద్వారా వచ్చింది. అది జీవంలో ఉండే ఒక భాగం. దేవునితో నీకు ఒక సమాధానాన్ని ఏర్పాటు చేసింది ఆయన దైవశక్తి. అంతేకాదు నీకు పాపక్షమాపణ ఇచ్చింది. నువ్వు పాపిగా ఉన్నప్పుడు నీ పాపాన్ని దూరం చేసి నిన్ను పవిత్రుడిగా నిలబెట్టింది. నీకు అసలు నా జీవిత గమ్యం ఏంటో నాకు తెలియదు అన్నప్పుడు, ఇదిగో నీ కొరకు పరలోకం ఎదురు చూస్తుంది, దాని కొరకు నువ్వు సిద్ధపడాలి అనే ఒక నిరీక్షణ, ఒక ఆశాభావం, దానికోసం ఎదురు చూసే ఒక విధానాన్ని నీకు ఈ దైవశక్తి ద్వారా పరిణమించబడింది. అర్థమైందా? దైవశక్తి, దేవుని వాక్యం విన్న మనకి ఆయన దైవశక్తి పనిచేసింది. ఆయన దైవశక్తి 2 విధాలుగా మనకి కావలసిన వాటి అన్నిటిని అనుగ్రహించింది. ఏంటంటే, ఒకటి జీవం, వినాలి, ఒకటి జీవము, 2 భక్తి. ఆ జీవం గురించి మనం మాట్లాడుకున్నాం. అవేంటంటే నీకు పాపక్షమాపణ ఇచ్చింది, నిత్య జీవం గురించిన ఆశాభావం ఇచ్చింది, దేవునితో నువ్వు సమాధానం కలిసి ఉండే జీవితాన్ని ఇచ్చింది. అంతేకాదు నువ్వు దేనికోసమైతే కృంగిపోయి గిల్టీ ఫీల్ అయిపోయి ఇది నా జీవితంలోంచి పోదా అని నువ్వు బాధపడుతున్నావో ఆ దానికి సొల్యూషన్ దేవుడు ఇచ్చాడు, సమాధానం, నెమ్మదిని. ఇది జీవం. ఇవి కనపడవు, ఇది పట్టుకోవడానికి అవకాశం ఉండదు, ఇది పట్టుకునే విధానంలో ఉండేవి కావు. ఇవి కనిపించని ఆధ్యాత్మిక, అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలండి ఇవన్నీ కూడా జీవం అనేది సూచిస్తుంది అన్నమాట. 2ది మాట్లాడుతున్నాడు. 2ది ఏంటంటే భక్తి. వినాలి జాగ్రత్తగా, సరిగ్గా వెళ్ళదంటే గుర్తుపెట్టుకోండి, ఈ లెసన్కి మీరే
కరెక్ట్గా ఉంటారు. నెక్స్ట్ ఉంది అసలైంది, వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ యొక్క విధానంలో మనం ఉన్నామని మనకు అర్థమైపోద్ది, ఖచ్చితంగా అర్థమైపోద్ది. సరిగ్గా వినకపోతే జాగ్రత్తగా వినండి. ఇక్కడ రెండోది ఏంటంటే భక్తి అంటున్నాడు. దైవశక్తి మొదట జీవాన్ని ఇచ్చింది, రెండోది భక్తిని ఇచ్చింది. భక్తి ఏంటి? సోదరులు మనం చాలా చక్కగా చెప్పారు భక్తి గురించి. మరిన్ని కొన్ని విషయాలు మనం విందాం. ఏంటంటే భక్తి అంటే ఏంటంటే క్రైస్తవ జీవితం యొక్క నైతిక జీవిత విధానం. నైతిక జీవిత విధానం అదేంటంటే ఆయన దైవశక్తి మనకి ఏం చేసిందంటే దైవభక్తిగా మారింది, అంటే మన జీవితంలో పరిణమించింది. ఆయన దైవశక్తి మన జీవితంలో భయభక్తులు లేని మన జీవితాలకి ఆయన దైవశక్తి ఏం చేసిందంటే దైవభక్తిగా పరిణమించి ఏం చేసిందంటే భక్తిపూర్వకమైన జీవితాన్ని మనకు కలగజేసింది. ఎలా ఉంది? అర్థమవుతున్నాయా? జాగ్రత్తగానండి, మనసు పెట్టి వింటే నిజంగా వాక్యం బాగా అర్థమవుతుందండి. అయ్యి బాబోయ్ అనుకుంటే వింటే అస్సలు అర్థం కాదు. జాగ్రత్తగానండి. భక్తి అనేది ఏం చెప్తున్నట్టంటే క్రైస్తవ జీవితం యొక్క నైతిక జీవనము, ఆ జీవన విధానం మనకి కలగడం. అది అంటే ఏంటంటే దైవశక్తి అనేది దైవభక్తిగా మనల్ని మార్చి వివరిస్తుంది. దాన్ని కూడా వివరిస్తాను. దైవభక్తిగా పరిణమించి ఒక భక్తిపూర్వకమైన జీవితాన్ని మనకట ఇస్తుందట. ఇవేంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. దీని ద్వారా మనం ఏం చేస్తామంటే లోకంలో ఉన్నప్పుడు నీ వైఖరి ఎలా ఉంటుందంటే దేవుని వైపు కనీసం చూడరు. ఇంకా బాగా చెప్పమంటారా? ఎలా అంటే మైకిని పెడితే అబ్బా వీళ్ళకి పని పాట లేదేంటారా బాబు అనేంత మనసు ఉంటుంది. ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. మైక్ హలో అని అనగానే వెంటనే వీళ్ళకి ఇంక ఏ పని ఉండదు ఏంట్రా బాబు అన్నంత చిరాకు మైండ్ లోకంలో ఉన్నప్పుడు ఉంటుందండి మనుషులు ఖచ్చితంగా. అలాంటి మైండ్ని దేవునితో నడవడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి, లోకంలో దేవునికి దూరంగా బతికే వ్యక్తి అన్నీ కట్టుకుని తన జీవితాన్ని సురక్షితంగా ఒక మంచి లైన్లో జీవించడానికి నిన్ను మౌలు చేస్తుందే ఇదే భక్తి. అంటే ఈ లోకంతో నువ్వు మిళితమైపోకుండా జాగ్రత్త పడుతున్నావు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఎలా పడితే అలా తిరగలేదా? తిరిగాం. ఎలా పడితే అలా తిరిగాం, ఎలా పడితే అలా ఆలోచించాం, ఎలా వంటి పనులు పడితే ఆలోచన అదుపు ఏమీ లేకుండా మన ఇష్టానుసారంగా వ్యవహరించాం. గమనించండి, ఒక్కసారి దేవుని యొక్క భక్తిలోకి వచ్చిన తర్వాత ఆ భక్తిపూర్వకమైన జీవితం ఎలాంటిదంటే నువ్వు దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు, నువ్వు ఆ లోకంతో మిళితమైపోయిన జీవితాన్ని వేరుపరిచించి చూడండి. నిజమైన క్రైస్తవులు అందరిలాగా సినిమాలకి వెళ్ళరు, అందరిలాగా ఎలా పడితే ఎలా మాట్లాడరు, అందరిలాగా ఎలాంటి పనికిమాల గొడవలను తలదోల్చరు, పనికిరాని విషయాల వైపుకి పరుగులెట్టరు. కానీ ఏది క్షేమాభివృద్ధికరమైన విషయాలు ఉంటాయో వాటి వైపుకే వెళ్తారు. ఒక నిబద్ధతతో కూడిన జీవితం, ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం అనేది వీళ్ళకి వస్తుంది. భక్తి అనేది ఇంత నేర్పిస్తుంది మనకి. ఒకప్పుడు నీ ఆలోచన బాగలేదు, ఎదుటివారికి సహాయం చేసే గుణం నీ దగ్గర లేదు, నీ స్వార్థమే చూసుకున్నావు. కానీ భక్తి ఏం చేస్తుందంటే ఎదుటివారి అవసరాలను నువ్వు చూస్తావు, ఈ లోకంలో కలిసిపోకుండా నిన్ను జాగ్రత్త పరుచుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఇదే భక్తి. ఇది ఎవరిస్తారంటే దేవుని యొక్క శక్తి, ఆయన దైవశక్తి. ఇది ఎప్పుడు వస్తుందంటే ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు వస్తుంది. ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు ఆయన దైవశక్తి జీవాన్ని ఇస్తుంది, భక్తికి కావలసిన వాటిని అన్నిటినీ మనకి ఇస్తుంది. వాటన్నిటినీ మనకి ఇచ్చినప్పుడు మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్న వారిగా మనం ఏం చేస్తామంటే దేవునితో నడవడం మొదలు పెడతాం. ప్రార్థనకు రాని మొహం ప్రార్థనకు వస్తుంది. పాటలు పాడిన వ్యక్తులు పాటలు పాడతారు, ప్రార్థన చేయని వ్యక్తులు ప్రార్థన చేస్తారు, నోరు తిరగని వ్యక్తులు మా వాక్యం కూడా మాట్లాడతారు, పనికిరాని వారు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారతారు. ఏది దీని వెనక దీని ఆరిజిన్ ఏంటంటే దేవుని యొక్క శక్తి. ప్రియులారా, ఆయన శక్తి మన పట్ల పనిచేస్తుందనడానికి అతని జీవితమే చూడండి, భక్తిపూర్వకమైన జీవితమే. ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడిని, దేవుని యొక్క విధి విధానాలు మనకు అర్థం కావాలంటే ఎక్కువ మంది పండితులు కానీ బైబిల్ కానీ మనకు చెప్పింది ఏంటి తెలుసా? బ్యాక్ చూసుకోండి ఒకసారి. బ్యాక్ అంటే గోన కాదు, బ్యాక్ అంటే ఏంటంటే నీ జీవితాన్ని ఒకసారి వెనక్కి చూడు.
ఎలాంటి పరిస్థితుల నుంచి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో చూడు, గమనించు. నీ పరిస్థితి, నీ జీవితంలో పెనుమార్పులు సంభవించి తిరగకూడని టర్నింగ్లో తిరిగి ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నావంటే నీ వెనక ఎంత హార్డ్ వర్క్ ఉందో చూడండి. దేవుని యొక్క శక్తి మనల్ని ఏం చేస్తుందంటే లోకానికి వేరుగా చేస్తుంది. జీవం కలిగి నువ్వు జీవించేలాగా నిన్ను అది నిలవబెడుతుంది. ఇవేంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలు ఆల్రెడీ ఈ పేతురు యొక్క పాఠకులు కలిగి ఉన్నారు. ఈ పేతురు యొక్క పాఠకులు అన్నిట్లో స్థిరంగానే ఉన్నారు. వీళ్ళకి ఎటువంటి కొరత లేదు. కానీ పేతురు గారు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నారు ఒకసారి చూద్దాం. 12వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా. చూసారా, ఈ పేతురు ఎవరికైతే ఆ పత్రికను రాస్తున్నారో ఆ పత్రిక యొక్క పాఠకులు అంటే ఆ విశ్వాసులట వీటన్నిటి విషయాలు జాగ్రత్తగానే ఉన్నారట. జాగ్రత్తగా ఉన్నా కూడా జాగ్రత్తలు చెప్తున్నాడు ఈయన. జాగ్రత్తగా ఉన్నా కూడా ఏమండి వారికి మరలా ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. జాగ్రత్తగా ఉన్న వారికే జాగ్రత్తలు చెప్తే జాగ్రత్త లేని మనకి చెప్పండి ఎంత జాగ్రత్త అవసరం. అందుకే ఈ దినాన ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. మనం విన్నాం, ఆయన పిలుపు ద్వారా సంఘానికి వచ్చిన మనము ఆయన మహిమ కొరకు వచ్చాం. పిలువబడిన పిలుపులో ఆయన దయను మనం చూసాం. ఆయన పిలువబడిన పిలుపుకు లోబడి సంఘానికి చేర్చబడిన తర్వాత ఆయన దైవశక్తి ఏం చేసిందంటే మనకి 2 విధాలుగా ఉపయోగపడింది. జీవాన్ని ఇచ్చింది, భక్తిపూర్వకమైన జీవితాన్ని ఇచ్చింది. జీవం అంటే మనకు తెలుసు, పాపక్షమాపణ, దేవునితో సమాధానం, నెమ్మది దేవుడు మనకు అనుగ్రహించాడు, విశ్వాసం. తర్వాత భక్తి అంటే మనకు అర్థమైంది, లోకంలో పడి తిరుగుతున్న నువ్వు నేను ఈరోజు దేవునితో కలిసి నడవడానికి సిద్ధపడుతున్నాం. హానోకు ఉన్నాడు కదా, హానోకు 65 సంవత్సరాల క్రితం అతని జీవితం ఏంటంటే భక్తిపూర్వకమైన జీవిత విధానం ఉన్నట్టుగా బైబిల్ మనకేం సూచించలేదు. కానీ 65 సంవత్సరాలు అంటే తన బిడ్డ మెతుషల పుట్టిన తర్వాత అతడు 300 ఏళ్ళు దేవునితో నడిచాడట. మరి ముందేం చేసావయ్యా అంటే ఏమో, అతడు దేవునితో కలిసి నడవలేదేమో. మరి అప్పుడు వరకు అతని జీవితం అలా ఉండి ఒక్కసారిగా ఎలా ఎందుకు మారాడంటే ఆయన దైవశక్తి. అలాగే దేవుని యొక్క దైవశక్తి మనల్ని ఏం చేస్తుందంటే ఈరోజు మనల్ని మలుచుతుంది. లోకం వైపు వెళ్తున్న గమ్యం లేని నీ ప్రయాణాన్ని గమ్యం ఏంటో నేను చూపిస్తాను రా అని దేవుడు మనల్ని టర్న్ తీస్తున్నాడు. అంటే మన హ్యాండ్లు ఎవరు తీసుకున్నాడంటే దేవుడే తీసుకున్నాడు. ఇప్పుడు మనల్ని ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఈ క్రమంలో మనము ఈ భక్తిపూర్వకమైన జీవితాన్ని జీవించవలసిన అవసరం ఉంది. దేవుడిచ్చిన ఈ జీవాన్ని, దేవుడు మనకు కలిగించిన ఆయన దైవశక్తి ద్వారా కలిగిన ఈ భక్తిని మనం కాపాడుకోవాలంటే ఎలా కాపాడుకోవాలో కూడా దేవుడు మనకు చెప్పాడు. ఒకవేళ కాపాడుకోలేకపోతే ఏమైపోతామంటే గమనించండి, మనం ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి గట్టిగా, లోకంలోంచి వచ్చాం. ఈ లోకంలోంచి వచ్చిన మనం మరలా లోకంలోకి వెళ్ళిపోయే ప్రమాదం లేదా? ఖచ్చితంగా ఉంది. ఏ లోకంలో నుంచి నేను విసర్జించి దాన్ని విడిచిపెట్టి నేను వాటి విషయమై చనిపోయి వచ్చానో మరలా ఆ విషయాలలోకి పొరలబడే అవకాశం ఉంది. అలా పొర్లుతామని దాన్ని ఎరిగిన దేవుడు కొన్ని కార్యాలు మన పట్ల చేశాడు. చదువుదాం ఒకసారి, చదువుదాం. 4వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకుని దేవ స్వభావం నందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించండి. గమనించండి, దేవుడు ఏం చేశాడంటే
లోకంలో ఉన్న నిన్ను ఆయన పిలిచి తన మహిమ కొరకు జీవించాలని నిన్ను నిలవబెట్టి ఆయన దైవశక్తితో కూడిన వాక్యాన్ని వినిపించి ఆయన నీకు జీవాన్ని భక్తిని నేర్పించి ఆయన మహిమ కొరకు నువ్వు జీవించు అని చెప్పే క్రమంలో నీ విశ్వాసం మరలా లోకం వైపుకి వెళ్ళిపోకుండా ఆయన కొన్ని కార్యాలు చేపట్టాడు. అవేంటంటే వాగ్దానాలు. మిమ్మల్ని నేను అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పండి. వాగ్దానాలు అంటే ఏంటి? చెప్పండి. వాగ్దానం అంటే ఏంటి? అర్థం చెప్పండి. వాగ్దానం అన్న పదానికి మీనింగ్ చెప్పండి నాకు చాలు. చెప్పండి. వెరీ గుడ్. మాట ఇవ్వడం. వాగ్దానం అంటే ఏంటండి? వాగ్దానం అంటే ఏంటంటే దేవుడు మాట ఇవ్వడం. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు లోకంలో నుంచి వచ్చావు, లోకంలో నుంచి వచ్చిన నిన్ను ఆయన భక్తిపూర్వకమైన జీవితానికి బిల్డ్ చేసిన తర్వాత మరలా నువ్వు లోకంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఆయన ఏం చేస్తున్నాడంటే వాగ్దానాలు చేశాడట. అవి ఎన్నండి అని అంటే 4 కాదు. అవి ఎన్నంటే అత్యధికమైనవి, అమూల్యమైనవి. అవి చాలా, వాటికి వెల కట్టలేం మనం, అంత గొప్ప వాగ్దానాలు. ఎన్ని ఉంటాయంటే చాలా ఉన్నాయంట. మీకు అర్థమవుతున్నాయి. పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు ఈ వాగ్దానాలతో బైబిల్ అనేది మిళితమైపోయింది. ఆ వాగ్దానాలు మనకు తెలిసినప్పుడు మనం ఎంత జాగ్రత్త పడతామో మనకు అర్థమవుతుంది. తెలిసిన విషయాలే, నేను కొత్త ఏం చెప్పను. ఉదాహరణకి వాగ్దానం గురించి మనకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ నేను ఉపయోగిస్తాను. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి ఆయన్ని పిలిచి ఆ ప్రాంతం నుంచి వచ్చేమని ఆయన చెప్పి, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడును అని వాగ్దానం చేశాడు. అబ్రహాం ఏం చేశాడంటే ఆయన పిలుపుకు లోబడి ఆ వాగ్దానానికి కట్టుబడి ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ తన జీవితాన్ని దేవునికి ఇష్టంగా భక్తిపూర్వకంగా నడిపించుకున్నాడు. అర్థమవుతుందా నా మాటలు? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఎరిగిన అబ్రహాం ఏం చేశాడంటే ఆ వాగ్దానం వైపే తన దృష్టి ఉంచాడు, వాగ్దానం వైపే చూశాడు. చూసి ఆ వాగ్దానం నా దేవుడు నాకు నెరవేరుస్తాడని దాని మీదే ఆశాభావం పెట్టుకున్న అతడు దేవునికి విధేయుడిగా జీవించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఏ ప్రాంతం నుంచి ఆయన పిలిచాడో ఆ ప్రాంతం నుంచి వేరే వచ్చిన అబ్రహాము ఇక మరలా వెనుదిరిగే ప్రయత్నం చేయలేదు. అంటే ఒకప్పుడు అతని పరిస్థితి లోకంలో ఉన్నదేమో, అలాంటి లోకంలో ఉన్న పరిస్థితి నుంచి అతన్ని విడిపించినప్పుడు అతనికి ఏం చేశాడంటే వాగ్దానాలు చేశాడు దేవుడు. ఆ వాగ్దానాల నడుమ అతని జీవితం నడిపించబడాలని ఆయన చెప్పినప్పుడు ఆ వాగ్దానాలు నెరవేరే వరకు, ఆ వాగ్దానాలు అంటే అతని జీవితం అయిపోయేంత వరకు కూడా అతను ఆ వాగ్దానం నెరవేరే వరకు దేవునికి కట్టుబడి జీవించడం మొదలుపెట్టాడు. దేవుడు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటను నెరవేరుస్తాడన్న ఒక ఆశాభావంతో అతడు తన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. పునాదులు గల పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తూ ముందుకు కొనసాగాడు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఆయన నమ్మదగిన వాడని ఆయన నిక్కచ్చగా బతికి జీవించాడు. ఇది మనకు అర్థమైతే లోకంలోంచి పిలువబడిన మనము మరలా లోకంలోకి వెళ్ళిపోకుండా ఆల్రెడీ దేవుడు మనల్ని భక్తికరమైన జీవితాన్ని బిల్డ్ చేశాడు, నిర్మించాడు. ఆ నిర్మించిన జీవితం మరలా పడిపోకుండా ఉండాలంటే ఆయన ఏం చేస్తున్నాడంటే అమూల్యమైన వాగ్దానాలు మనకి ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడండి? అమూల్యమైన వాగ్దానాలు మనకి ఇస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే ఆ అమూల్యమైన మాట, ఆయన మాట ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు చూద్దాం, ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన, గమనించండి ఈ మాట, నిత్య జీవాన్ని మీకు ఇస్తాను అని చెప్పింది ఏంటంటే ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు తానే మనకు చేసిన వాగ్దానం. అంటే దేవుడు మనకు ఒక అమూల్యమైన వాగ్దానం చేశాడు. అది ఏంటంటే మానవులకి అతీతమైనది ఏంటంటే నిత్య జీవం. ఈ మానవ బలంతో సాధించలేనిది ఏంటంటే నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని నేను మీకు ఇస్తాను అని దేవుడు ఏం చేశాడంటే వాగ్దానం చేశాడు. ఇప్పుడు
మన విశ్వాస జీవితం లోకంలోకి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా దేవుల్లో కొనసాగాలంటే ఏం చేయాలి? ఏ దేవుడైతే మనకి వాగ్దానం చేసి నిత్య జీవం మీకు ఇస్తాను అని అన్నాడో ఆ నిత్య జీవం వైపు దృష్టి పెట్టి మనం విశ్వాస జీవితాన్ని, మన భక్తిని ముందుకు కొనసాగించాలి. నీ దృష్టిలో నిత్య జీవం అనే తలంపు ఉన్నప్పుడు నువ్వు లోకాన్ని నిత్య జీవపు దృష్టిలోనే చూస్తావు. ఒక మార్పు చెందని మనిషిని చూసినప్పుడు అయ్యో ఇతను మార్పు చెందాలి కదా అనే ఒక తపన నీలో ఉండాలి. లోకం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడు ఎదరు బెంచ్లోకి వెళ్ళి కుర్చీ వేసి కూర్చున్నట్టుగా ఉండకూడదు. మరి ఏం చేయాలంటే అయ్యో ఇంత చెడిపోతున్నారేటని మన ప్రాంతాల కొరకు ప్రార్థన చేసే విధానం నీ దగ్గర ఉండాలి. ఇది ఎప్పుడు ఉంటుందంటే దేవుడు చెప్పాడు ఒక వాగ్దానం, నిత్య జీవాన్ని నేను నీకు ఇస్తాను, నేను వాగ్దానం చేస్తాను అన్నాడు. ఈ వాగ్దానం మీద మన దృష్టి ఉంటే, ఈ వాగ్దానం మీద మనం దృష్టి పెడితే ఖచ్చితంగా మనం లోకంలో కలిసిపోం. అంటే వాగ్దానాలు అనేవి లోకంలో కలిసిపోకుండా ఉండడానికి ఇచ్చాడా దేవుడు అంటే అవును, అందుకే ఇచ్చాడు. చదువుదాం ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం మనం చదివిన వచ్చిన 4వ వచనం ఒకసారి చదవండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించాను. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును దేనివల్ల తప్పించుకుంటామంట? ఈ వాగ్దానం మూలంగా. అదెలా? దేవుడిచ్చే వాగ్దానాల మూలంగా దురాశ వలన వచ్చే ఆ భ్రష్టత్వం నుంచి, లోకంలో ఉండే ఆ భ్రష్టత్వంలోంచి మనం తప్పింపబడుతూ ఉంటాం. భ్రష్టత్వం అంటే తెలుసా మీకు? భ్రష్టత్వం అంటే ఏంటంటే ఒక విశ్వాసి మారిన తర్వాత, మారకముందు జరుగుతుంది అది వేరే విషయం. ఒక విశ్వాసి మార్పు చెందిన తర్వాత అన్నీ ఎరిగి దేవునిలోంచి బయటికి వెళ్ళాడు అనుకోండి, అట్టి వాడిని మార్చడం ఎవ్వరి తరం కాదు. అట్టివాడు నూతన పరచబడట అసాధ్యం అంటుంది దేవుని గ్రంథం. కాబట్టి గమనించండి, ఒక విశ్వాసి సంఘానికి చేర్చబడిన తర్వాత కూడా వాడు మరలా లోకంలోకి వెళ్తాడా అంటే వెళ్తాడు. వెళ్ళిన దాఖలాలు కూడా ఉన్నాయి బైబిల్లో, చూపిస్తాను. అవి కూడా వెళ్తారు, వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఎందుకుంటాయి? ఎందుకంటే నీ అజాగ్రత్త, నా అజాగ్రత్త, నీ అజాగ్రత్త, నా అజాగ్రత్త వల్లని మనం ఏమైపోవంటే మన లోకంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అలా లోకంలో వెళ్ళిపోకుండా దేవుడు మనల్ని కాపు కాయడానికి ఆయనట అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చాడట. ఇవి ఏం చేస్తాయంటే ఆ దురాశను వైపు చూసి ఆ లోకంలో ఉండే భ్రష్టత్వానికి నువ్వు చిక్కుకుపోకుండా కాపాడతాయట ఈ వాగ్దానాలు. ఏంటి ప్రభు ఆ వాగ్దానాలు అంటే, ఇదిగో నీకు నేను మాట ఇస్తున్నాను, నీకు ఖచ్చితంగా నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు ఆయన. ఇది వాగ్దానం. ఇది మనల్ని ఎలా కాపాడుతుందంటే నీ దృష్టి ఆ నిత్య జీవం మీద ఉంచి నువ్వు నీ భక్తిపూర్వకమైన జీవితాన్ని వెళ్ళబుచ్చినప్పుడు నువ్వు లోకంతో పొత్తు పెట్టుకో. ఎందుకంటే ఆ నిత్య జీవం కొరకు నేను ఎంత సిద్ధపడాలో అంత సిద్ధపడడానికి నిన్ను నీవు రోజు రోజుకి నూతన పరుచుకోవడానికి వాక్యాన్ని నువ్వు పఠిస్తూ ఉంటావు. నీ అనుదిన జీవితంలో ఉండే నీ మలినమైన పాపాలని రాత్రికాలంలో నువ్వు చేసుకునే ప్రార్థనలు ఒప్పుకుంటావు. నిత్య జీవం మీద ఆశాభావం, నిరీక్షణ పెట్టుకున్న వ్యక్తులు చేసే పనులు ఇవి. ఒక రోజులో మనం జీవిస్తున్నప్పుడు ఈ బురద లోకంలో మనకి బురద అంటుకోకుండా అంటుకుంటుంది కదా, ఖచ్చితంగా అంటుకుంటుంది. నువ్వు అంటించుకోకపోయినా ఇంకోటి అంటిస్తాడు నీకు ఏదో రకంగా. పక్కవాడితో మనం చెడ్డ పట్ట ఎదురేటప్పుడు ఆడేదో రాసుకుంటాడు, మనకు కూడా అంటిస్తాడు. అలా ఖచ్చితంగా మనం ఏదో పొరపాట్లు చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు కప్పు కొనకుండా ఒప్పుకోవడానికి ఆయన సన్నిధిలో మోకరించి ప్రభువా నీ ఎదుట సిగ్గు లేకుండా మొహం చెల్లకపోయినా అడగాలంటే దేవుణ్ణి మనం అడిగి మనం ఏం చేస్తామంటే, ఇలా చేశాను ప్రభా, ఇక మీదట అది నా జీవితంలోకి రాకుండా నన్ను కావలిగా నాకు ఉండు, నాకు సహాయం చేయడానికి క్షమించని దేవుని ఎదుట ఒప్పుకుంటాం. అలా ఒప్పుకున్నప్పుడు నీ జీవితం ఆ నిత్య జీవం అనే ఆశాభావం వైపే ఉంటుంది తప్ప
ఎంత మాత్రం కూడా లోకం వైపుకి పరుగులెట్టే విధానం ఉంటుందా? ఉండదు, ఉండదు. కాబట్టి గమనించాలి. దేవుడు వాగ్దానాలు ఎందుకు చేస్తున్నాడంటే, ఆయన వాగ్దానాలు చేయకపోతే నువ్వు భ్రష్టుడు అయిపోతావు. ఆయన మాటిచ్చి నువ్వు దీని కొరకు ఎదురు చూస్తున్న విశ్వాస ప్రయాణాన్ని సాగించంటే నీకు అసలు అది లేకపోతే నీ జీవితానికి అసలు ఒక గమ్యం అనేదే ఉండదు. ఆయన వాగ్దానం, ఆయన మాటిచ్చిన ఆ వాగ్దానం ఏం చేస్తుందంటే నీకు ఒక గమ్యాన్ని ఏర్పరుస్తుంది. మీరు గమనించండి, లోకంలో ఉన్నప్పుడు మనకు గమ్యాలు ఉండవు, అసలు చచ్చిపోతామన్న ఆలోచన ఉండదండి. రేపేం చేద్దాం, అది చేద్దాం, ఉద్యోగం సంపాదిద్దాం, అది చేద్దాం, ఇదే ఉంటుంది. బాగా తినాలి, అందరికంటే బాగా బతకాలి, ఇవే ఉంటాయి తప్ప ఏమండి చచ్చిపోతాం, రేపే చచ్చిపోతాను, ఈరోజే చచ్చిపోతానేమో, నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన రాదండి. లోకంలో ఉన్న వాళ్ళకి రాదు. అదిగా చూడండి, ఎవ్రీ సెకండ్ చాలా జాలీగా గడుపుతుంటారు వాళ్ళు. అంతేకాదు వాళ్ళు చేసిన అపరాధాలను బట్టి కృంగిపోతూ ఉంటారు కూడా. కానీ వాగ్దానాలు కలిగిన మనం అలా ఉండకూడదు. దేవుడు అంటున్నాడు, నీకు గమ్యం లేదు లోకంలో, తినుదము, త్రాగుదము, సుఖించుదము అన్నట్టుగా రేపు చనిపోతాం కాబట్టి ఎంజాయ్ చేద్దామని లోకం అనుకుంటే నువ్వు అనుకోవాలి, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకోవడానికి నేను విశ్వాస జీవితాన్ని నేను ముందు కొనసాగుతాను. ఎన్ని అడ్డంకులు నన్ను పట్టుకుని ఆవరించినా నా విశ్వాస ప్రయాణాన్ని నేను ఆపను, నేను ముందుకే వెళ్తాను. ఇలా ఉండడానికి ఏం చేశాడంటే దేవుడు అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చాడంట. అందులో ఒకటి నిత్యజీవం. ఈ నిత్యజీవం అనే వాగ్దానం మాట ఇచ్చాడు. అది మనం పొందుకునేంత వరకు కూడా లోకంతో కలిసిపోకుండా ఆ నిత్యజీవానికి మనల్ని సిద్ధపరుచుకోవడానికి ప్రయత్నం మనం చేస్తాం. రెండోది, మరి నేను నిత్యజీవం కొరకు నేను సిద్ధపడుతూ ఉన్నప్పుడు మరి నా అవసరతలు ఎవరు తీరుస్తారు? ఏంటి, మన కుటుంబం నడిపింపబడాలన్నా, ఏమండి మన ఫ్యామిలీలు రన్ అవ్వాలన్నా ఖచ్చితంగా మనకి ఏం కావాలి? డబ్బు కావాలి. ఖచ్చితంగా మనకి ధనం అనేది అవసరం, అవునే కదా? ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు ఈ 2025లో కానీ ఇంతకు ముందు కానీ ద్రవ్యం అనేది మన జీవితంలో ముడిపడి ఉంటుంది. అయితే ఇది అవసరం కనుక చాలామంది ఏం చేస్తున్నారంటే తమ ఫ్యామిలీని రన్ చేయడానికి అన్యాయపు మార్గాల్లో వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తారు. కష్టాలన్నీ తీరాలంటే డబ్బు ఎక్కువ సంపాదించాలనుకుంటారు, అది వెరితనం. డబ్బులు ఎక్కువ సంపాదించిన తర్వాత ఇంకా టెన్షన్ మొదలవుతాయి. బైబిల్లో మాట ఉంది, ఏముంది? ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం. మరొక మాట ఉంది, అదేంటది? నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడ ఉంటుంది. ధనం కొరకు పరుగులెడితే నీకు కీడు. ధనం కానీ పోగేసుకుని నువ్వు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నీకు మనశ్శాంతి ఉండదు. ఉంటుందండి? ఓ 10,000 ఇంట్లో ఉందనుకోండి, తాళాలు లేకుండా బయటికి వెళ్తాం, మనం వెళ్ళాం, భయపడతాం ఖచ్చితంగా. ఎందుకంటే ఆ బీరువాలోనే ఉంటుంది నీ హృదయం అంతా. కాబట్టి గమనించండి, ఇక్కడ అంటున్నాడు, నీ యొక్క వ్యక్తిగత జీవితం రన్ అవ్వాలంటే నీకు డబ్బు అవసరమే. అయితే ఆ డబ్బును సంపాదించడానికి వక్రమైన మార్గాల్లో నువ్వు ప్రయాణం చేయకు. మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ సమయంలో కూడా నీకు మాట ఇస్తున్నాడు. ఏంటో మాట? హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనం చదువుదాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని అని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. హెబ్రీ పత్రిక పాఠకులకి ఈ గ్రంథకర్త రాస్తున్న విషయాలు చూడండి. కొన్ని పరిస్థితులు బాగోలేదా? మీకు ధనం అవసరం వచ్చిందా? మీ విశ్వాస జీవితానికి కొంచెం ఆటంకాలుగా ధనం ఉందా? మీరు ధనాపేక్షకులుగా పరుగులెట్టకండి. వాటి వెనక్కి వెళ్తే అది కీడుకు తప్ప మీకేమీ ఉండదు. మరి ఏం చేయాలంటే మీకున్న వాటితో తృప్తి పొంది ఉండండి. ధనాపేక్ష ఎప్పుడు వస్తుందండి? చెప్పండి, టైం అయిపోతుంది, చెప్పండి. ధనాపేక్ష ఎప్పుడు వస్తుందంటే లోకాన్ని చూసినప్పుడు వస్తుందా? పక్కనోడు మంచి పెద్ద కారు కొనుక్కున్నాడు అనుకోండి, నువ్వు బండి కొనుక్కున్నావు అనుకో, ఆడికిలా నేను కారు కొనుక్కుంటే బాగుండు, అది నెరవేర త్వరగా. మరి అప్పుడు నువ్వేం చేస్తావంటే వక్రమైన మార్గాల్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు. అంటే ధనాపేక్ష అనేది నేనేం చేస్తుందంటే గురువైపుకి వెళ్ళవద్దు,
గురు దగ్గర నుంచి పక్కకే తొలగించే ప్రయత్నం చేస్తుంది. ఎలా నిన్ను తప్పుదారి పట్టించి అది ఏం చేస్తుంది, నేను ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ అంటున్నాడు, విశ్వాసులకి దేవుడిచ్చే అభయం ఏంటంటే నీకు ధనాపేక్ష ఉండవలసిన అవసరం లేదు. ధనాపేక్ష లేనివారుగా, అంటే ధనం అంటే అమితమైన కోరిక ఉండేవారుగా మీరు ఉండకండి. మరి మీరు ఏం చేస్తారంటే మీకు ఏం కలిగి ఉన్నాయో వాటితోనే తృప్తి పొంది ఉండండి అని ఉంటే, మరి మాకు ఎలా ప్రభు అంటే నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడను ఎడవు. ఎంత గొప్ప మాట అండి ఇది. ఏమండి, ప్రతి ఒక్కరికి, విశ్వాసులైన ప్రతి ఒక్కరికి ఈ మాట చాలా చాలా ధైర్యం ఇస్తుంది. నాకు చాలా ధైర్యం ఇస్తుంది ఈ మాట, నిజంగా చెప్తున్నాను. చాలా విషయాల్లో ఈ మాట నన్ను ధైర్యపరుస్తుంది, ప్రతి ఒక్కరిని ధైర్యపరుస్తుంది. అంత గొప్ప వాగ్దానం ఇది. దేవుడు మాట ఇచ్చాడు. ఎందుకు నువ్వు టెన్షన్ అవుతున్నావు? నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. ఇది పొందుకున్న భక్తుడు అంటున్నాడు, ఇక్కడ కింద అంటున్నాడు, కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాతు నాకేం చేస్తాడు అన్నాడు. చూడండి, ఎంతో ధైర్యంతో మాట్లాడుతున్నాడు. కింద అంటాడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. అంటే విశ్వాస జీవితాన్ని నువ్వు యథార్థంగా కొనసాగిస్తూ వాగ్దానం వైపు దృష్టి పెడుతూ లోకాన్ని పట్టించుకోకుండా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో నీకు ఏం కావాలో అవన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడా అంటే సమకూరుస్తాడు. ఎలా అంటే ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు, నేను ఏమాత్రం విడువను, నేను ఎన్నడూ ఎడబాయను, నీకు నేను సహాయంగా ఉంటాను అని అన్నప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, అవును ప్రభు నాకు సహాయకుడు, నరులు నాకేం చేస్తారు అంటున్నాడు. ఇది వాగ్దానం. ఈ వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు లోకం వైపు చూడకుండా నిన్ను జాగ్రత్త చేయడానికి. ఈ వాగ్దానాలు ఎందుకు ఇస్తున్నాడంటే లోకంతో మనం మిళితమైపోకుండా కాపాడుతున్నాడు దేవుడు. ధనం అనేది మన విశ్వాస జీవితాల్లో కానీ లేకపోతే బయట ఉన్న వారి జీవితాల్లో అవసరమే, కానీ క్రీస్తునందున్న వారికి, ఆయనను ప్రేమించే వారికి ఆ సమయానికి అనుకూలంగా అన్ని సమకూడి ఆయన జరిగించడానికి ఆయన అదృశ్యహస్తం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి దాని గురించి చింతపడవలసిన అవసరత లేదు. మరొక వచనాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చదువుకుందాం. చదవండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు ఎలా ఉన్నాడట? సమీపంగా ఉన్నాడట. ఇది వాగ్దానం. చెప్పండి. దేన్ని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉండండి. గమనించండి, చూసారా? దేవుడిచ్చే భరోసా చూడండి ఎలా ఉందో. ఆయన ఏమంటాడంటే ఎల్లప్పుడూ మీరు ఆనందిస్తూ ఉండండి. నాలో జీవిస్తున్న వాగ్దానాలు పట్టుకుని నడుస్తున్న మీరు, జీవాన్ని భక్తిని కలిగి జీవిస్తున్న మీరు ఎల్లప్పుడూ ఆనందించండి. నేను మీకు దూరంగా ఏమీ లేను, మీకు దగ్గరగానే ఉన్నాను. మీరు దేని గురించి చింత పడకండి, మీ చింత యావత్తు నా మీద వేయండి. మీకు ఏదన్నా బాధలు బరువులు ఉంటే అది పలానా విషయం, ఇది చెప్పొచ్చా చెప్పకూడదు అనుకోవద్దు. ప్రతి విషయం కూడా దేవునికి చెప్పండి. అప్పుడు నీకు కావలసిన శాంతి సమాధానాన్ని నేను నీకు ఇస్తాను, మీ హృదయాలకి కావలిగా నేను ఉంటాను అంటున్నాడు ఆయన. ఎన్ని వాగ్దానాలండి. నేను కొన్ని చెప్తున్నానండి, అన్నీ చెప్పేయట్లేదు. అన్నీ చెప్పేస్తే మీరు వెళ్ళరు, నేను కిందడిపోతాను. ఇంకా చెప్పి చాలా ఉన్నాయి బైబిల్లో, బోల్డెన్ ఉన్నాయి, అత్యధికములైన ఉన్నాయి అక్కడ బైబిల్లో. కొన్ని మాత్రం చెప్తున్నాను. ఈ కొన్ని వింటేనే మనకి ఎంత భరోసా ఉందో చూడండి. దేవుడు మనల్ని విడవడు ఎడబాయడు, నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తాను, ప్రభువు నాకు సహాయకుడు. ఇక్కడ అంటున్నాడు, నీకు సమీపంగానే నేను ఉన్నాను, ఎందుకు భయపడుతున్నావు అంటున్నాడు ఆయన. ఆయన ఎప్పుడు మనకు సమీపంగానే ఉంటాడు. విశ్వాస జీవితంలో చింతలు ఉంటాయి ప్రియులారా. కుటుంబంలో ఉండే చింతలు ఉంటాయి. మన కుటుంబానికి మనం మారిన తర్వాత మన సమీపంగా ఉన్న వారి ద్వారా కూడా చింతలు ఉంటాయి, ఉండవా? మన రక్త సంబంధికుల నుంచి చింతలు ఉంటాయి. దీనికంటే గొప్పది సంఘమును గురించిన చింత కూడా మనకి ఉంటుంది. వీటన్నిటి నుంచి కూడా నీ హృదయానికి ధైర్యాన్ని ఇచ్చే దేవుడు ఆయన తన భరోసాని ఇస్తున్నాడు. నేను నీకు సమీపంగానే ఉన్నాను, నేను సమీపంగానే ఉన్నాను కాబట్టి నువ్వు ఎంత మాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదు.
ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా 91 కీర్తన 14, 16 వచనాలు మనం చూసుకుంటే అక్కడ అంటాడు, అతను నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతనికి తోడుగా ఉంటాను. ఒకసారి చదువుతారా? ఎక్కడెక్కడ చదవండి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామను ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను. అతడు నాకు మొర్రపెట్టగా ఇదొక్కడు చాలు. అతడు నాకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అతని మనం నేను వింటాను అంటున్నాడు. ఎవరితను ప్రార్థన చేసే వ్యక్తి? ఎవరు? మహోన్నతుని చాటున నివసించేవాడు. ఇప్పుడు మనం ఎవరి చాటున ఉన్నాం? ఆయన చాటునే. ఆయన చాటున ఉన్న వారికి ఆయన ఇచ్చే వాగ్దానాల భరోసా చూడండి. అతడు నాకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇవ్వకుండా నేను ఉండనంటున్నాడు ఆయన. ఆయన ప్రార్థన, మనం ప్రార్థన చేస్తేనే వింటాడట. ముందు యేసం పిలిపిలు రాసిన పత్రికలో దేని గురించి చింతపడకుండా ప్రతి విషయాన్ని కూడా దేవునికి మీరు తెలియజేయండి, ఆయన సమీపంగా ఉన్నాడు, మీ ప్రార్థనలకు ఆయన జవాబు 91వ కీర్తనలో ఇస్తాడు. ఆయన సమీపంగా ఉన్నాడు, మనల్ని ఆయన విడిచిపెట్టాడు. ఇవన్నీ ఎందుకంటే నువ్వు లోకంలో కలిసిపోకుండా భక్తి జీవితాన్ని సాఫీగా సాగించడానికి, నువ్వు లోకంలో కలిసిపోకుండా ఆ దేవుడు చెప్పిన వాగ్దానం మీద దృష్టి పెట్టుకుని యథార్థవంతుడిగా భక్తిని జీవమును కలిగి ఆయనకు మహిమకరంగా నువ్వు జీవించడానికే ఈ అమూల్యమును అత్యధికములైన వాగ్దానాలను ఆయన అనుగ్రహించాడు. ఇప్పుడు విషయం మన దగ్గరికి వచ్చేచ్చు. ఏంటంటే ఈ వాగ్దానాల విషయంలో, దేవుడు చెప్తున్న ఈ మాటల విషయంలో అజాగ్రత్తగా వాటిని ధ్యానించకుండా, వాటిని పట్టించుకోకుండా దైవజనులు వాటిని బోధిస్తున్న ఎంత మాత్రం కూడా పట్టకుండా ఉన్న వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 20 వచనాలు. త్వర తీయండి, సమయం పోతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 18, మొదటి అధ్యాయము 18, 20 వచనాలు. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ఈ మంచి పోరాటం పోరాడాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె గమనించండి. ఇక్కడ తిమోతి గారికి ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉండమని పౌలు గారు చెప్తున్నారు. అలాంటి మంచి మనస్సాక్షినట వీరు త్రోసివేశారండి. గమనించండి, వీరు త్రోసివేశారంటే ముందు కలిగి ఉన్నారనా లేరనా? అర్థమవుతుందన్న మాటలో. అలాంటి మంచి మనస్సాక్షి త్రోసివేశారంటే బహుశా వీరు ముందు ఆ మంచి మనస్సాక్షి కలిగి ఉన్నారేమో. ఆ కలిగి ఉన్న వీళ్ళు ఏం చేశారంటే ఆ మంచి మనస్సాక్షిని పక్కన పెట్టారట. విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారెవరే చెడి ఉన్నారట. సముద్రంలో ఓడ పగిలిపోతే దానిలోకి నీరంతా వచ్చేసి అందులో వ్యక్తులు కానీ అందులో వస్తువులు కానీ ఎలాగైతే సముద్రంలో మునిగిపోతాయో, విశ్వాస జీవితంలో విశ్వాసం అనే ఓడ బద్దలైపోతే లోకంలో కలిసిపోతారు. విశ్వాసం అనే ఓడ ఎప్పుడు బద్దలైపోద్ది? దేవుడు చెప్పిన వాగ్దానాలను ధ్యానించకుండా, ఆ చెప్పిన మాటను లక్ష్య పెట్టకుండా, నిత్య జీవాన్ని ఇస్తానన్న ఆ మాట నువ్వు గురిపెట్టుకుని చూడకుండా నువ్వు ఎలా పడితే అలా జీవిస్తే నీ విశ్వాసం అనే వాడ బద్దలైపోయి కన్నం పడిపోయి మొత్తం మునిగిపోద్ది. ఎక్కడ? ఆ వాడేమో సముద్రంలో మునిగిపోయింది, ఈ వాడేమో లోకంలో మునిగిపోయింది. వారు ఎలా ఉంటారో చూడండి. వాడ బద్దలైన చెడిపోయారట. వారు బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమేనేను, అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడడానికి వీరిని సాతానికి అప్పగించనంట. అంటే సాతానికి అప్పగించేంత చెడ్డవారిగా వీరు మారిపోయారా అంటే అవును, మారిపోయారు. ఎందుకు మారిపోయారు? వాగ్దానాలను చూడడం వీరు మానేశారు కాబట్టి. ఇంకా చెప్తాడు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 16, 18 వచనాలు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడిగా ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనేను, ఫిలోతును ఉన్నారు. వారు పునరుత్థానం గతించనని చెప్పుచు సత్యం విషయమై
తప్పిపోయి కొందరి విశ్వాసాన్ని చూసారా, గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే వాగ్దానాల విషయంలో అజాగ్రత్తగా ఉన్న బోధకులు ఏమైపోయారంటే భ్రష్టులు అయిపోయారంటే. ఇక్కడ అర్థమవుతుందా మీకు? వాగ్దానాలను నమ్మి నడవకపోతే బోధించేవారు కూడా ఏమైపోతారంటే బద్దలైపోయిన వారి వల్ల చెడిపోయి లోకంలో కలిసిపోతారంట. దేవుని చిత్తానుసారమైన బోధలు చేయడం మానేసి అబద్ధ బోధకులుగా మారిపోయారంట. ఎవరంటే అలెగ్జాందరు, ఫిలేతు అనే వాళ్ళు. ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే కొరుకు పురుండు పాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనేను, అలెగ్జాందరు, ఫిలేతు ఉన్నారు. వారు పునరుత్థానం గతించినని సత్య విషయమై తప్పిపోయి. గమనించండి, సత్య విషయమై తప్పిపోయి అంటే ఇంతకుముందు సత్యంలో ఉన్నారనేనా లేదనా? బహుశా ఉన్నారు, సత్యం చెప్దామని అడుగులు పెట్టి ఉండొచ్చు. కానీ వారు సత్య విషయంలోంచి వైదొలిగిపోయారంటే అర్థం ఏంటంటే వారు వాగ్దానాలను గురిపెట్టి చూడడం మానేశారు. మిమ్మల్ని అడుగుతున్నాం, వాగ్దానాలను గురిపెట్టి చూసే విధానం మన సంఘంలో మన విశ్వాసులకు ఉందా? ఆ మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు చెప్పిన మాటలను అనుకుని అవును ఈ విధానంలో నేను ఎలా ఉండాలి, ఈ పరిస్థితుల్లో నేను ఎలా వ్యవహరించాలనే ఈ మెలకు కలిగిన జీవితం మన దగ్గర ఉందా? ఎలా ఉన్నామా? లేకపోతే వీరి వలె ఆ వాగ్దానాలు అసలు మన దృష్టిలోనే లేవా? దృష్టిలో లేకపోతే మన విశ్వాసం బద్దలైపోతుంది. వీరట సత్యం చెప్పవలసిన బోధకులు లోకంలో కలిసిపోయి సత్యానికి విరోధమైన సిద్ధాంతాలను చెప్పడం మొదలుపెట్టారట. సోషల్ మీడియాలో చాలామంది చూస్తున్నాం. ఇప్పుడు చెప్పవలసిన సంగతులు నాకు ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే వెనకాల వచ్చిన బుడతంగాలకి మాకే అర్థం అవుతున్నాయి, వాళ్ళకి ఎందుకు అర్థం అవుతలేదు అది మాకు అర్థం అవుతలేదు. వెనకాల వచ్చిన మాకు పిల్లకాయలు మేము నీకు చెప్పాలంటే ఎప్పుడో 20-30 సంవత్సరాల నుంచి మేధావులుగా పిలువబడుతున్న వారు భ్రష్టులు అయిపోతున్నారు. సిద్ధాంతాల విషయంలో బేసిక్ నాలెడ్జ్లు కూడా లేవు వాళ్ళకి. ఈరోజు అలా మాట్లాడే మాటలు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడంటండి, మరి ఏమనాలో అర్థమవుతలేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని బైబుల్ కళాఖండిగా చెప్తుంటే యేసుక్రీస్తు అట పుట్టాడట, పరలోకంలో పుట్టాడట. ఏటో అర్థమవుతలేదు. ఇలాంటి దిగజారిన బోధలకు ఎలా అయిపోయారంటే ఎందుకు దిగజారిపోయారంటే ఇదిగో వాగ్దానాల విషయంలో వీరు ఫెయిల్ అయిపోయారు. వాగ్దానాలు ధ్యానించే విషయంలో ఫెయిల్ అయిపోయారు. అందుకే బోధ విషయంలో కూడా తప్పుదారి పట్టే ప్రయత్నాలు వారికి జరిగింది. ఎంతో దారుణమైన విషయం చూడండి. ఇలా వీరు ఏమైపోయారంటే చెడిపోయి తప్పుడు సిద్ధాంతాలు బోధించే పరిస్థితులకి వీరి దగ్గర జారిపోయారంట. మరొక ఆయన బాధాకరమైన విషయం, ఇది ఎవరికి జరగకూడదండి నిజంగా. ఎవరంటే 2 తిమోతికి రాసిన పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాల్లో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు. చూసారా, దేమ ఎవరో తెలుసా? ఫిలోమోనుకు పత్రిక. ఒకసారి చూద్దాం చిన్నగా అతని గురించి. ఫిలోమోనుకు రాసిన పత్రిక చివరి వచనం చూడండి, 23-24 వచనం. క్రీస్తు యేసునందు నా తోడు ఖైదీ అయిన ఎపఫ్రా, ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఏంటంట? నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, ఎవరట? దేమ, లోక వందలను చెప్తాను చూడండి. దేమ ఇహలోకాన్ని స్నేహించక మునుపు అతడు ఫిలోమోను దగ్గర అతడు పౌలు గారి దగ్గర అతని జత పనివాడిగా ఉన్నాడండి. ఏమన్నా అర్థమవుతుందా? పౌలు గారికి కూడా తిరిగిన తేమయే ఇహలోకాన్ని స్నేహించి లోకానికి వెళ్ళిపోయాడంటే, లోకాలలో కలిసిపోయాడంటే పౌలు గారు ఇప్పుడు ఉన్నారా? పౌలు గారంత విశ్వాసం మనకు ఉందా? వాళ్ళ యొక్క తీవ్రస్థాయి మనకు లేదు. అరాకొరా తెలిసిన మనలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండదు చూడండి. పౌలు గారు కూడా తిరిగిన ఈ బలమైన వ్యక్తే బలహీనుడైపోయాడంటే చూడండి లోకం ఎంతలా ఆకర్షిస్తుందో. ఈ తేమ లోకంలో కలిసిపోవడానికి కారణం ఏంటండి చెప్పండి? మనం పాఠం బట్టి మీకు అర్థమైతే మన పాఠం అర్థమైనట్టే. తేమ లోకంలో కలిసిపోవడానికి కారణం ఏంటండి?
వాగ్దానాలను ఏం చేశాడు? మర్చిపోయాడు. వాగ్దానాలను దానించే విషయంలో పక్కన పెట్టాడు. పౌలు గారు తిమోతికి చెప్తాడు, నేను వచ్చే వరకు చదువుట యందును బోధించట యందును ఎంత మాత్రం కూడా నువ్వు వెనకడిగేసేవారుగా ఉండకో, సమయమందు అసమయందు ప్రయాసపడు. దేవుని భక్తి విషయంలో వెనకడిగేసావో నిన్ను ఎదరికి రానివ్వడు. వెనకడికి వేస్తూనే ఉంటావు, వెనక్కి వెళ్ళిపోతావు, పర్లేదులే అని లోకపు నీళ్ళు నీ జీవితంలోకి వచ్చి నీ వాడను బద్దలు కొడతాయి. గమనించి సోదరా, గమనించి సోదరి, దేవుడు మాట్లాడుతున్నాడు. తేమ లాంటి బలమైన జత పనివాడే ఏమైపోయాడంటే లోకంలో కలిసిపోతే నువ్వు నేనెంత. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నమ్మి మనం యథార్థంగా భక్తిగల జీవితాన్ని జీవించకపోతే దేమాలాగే లోకంలో మనం కలిసిపోయే ప్రమాదం ఉంది. ఇన్ని మాటలు చెప్పినా మనకు దేమేడి చెప్పినా ఏం దేమాని కాదులే అనుకుంటాం. నువ్వు అదో రకమైన దేమావే. నువ్వు ఎలాంటి దేమావు అంటే నీకు దేమా ఎక్కువైపోయిన దేమావు. నువ్వు ఎలా అంటే నువ్వు సంఘానికి వస్తావు, వాక్యం వింటావు, అన్నీ చేస్తావు, ప్రార్థన చేస్తావు, కన్నీటి ప్రార్థన చేస్తావు, ఇంటికి వెళ్ళి సీరియల్ చూసేస్తావు. ఇదో రకమైన దేమా. ఎలాంటి దేమా నీకుంటే గుర్తుపెట్టుకోండి, నాశనానికి మనం కాలు దూని వారం అవుతాం. ఎలాంటి విధానం మన దగ్గర ఉండకూడదు. జాగ్రత్త ప్రియ సహోదరులారా, ఇది నవ్వుకునే విషయాలు కాదండి, చాలా సీరియస్గా మనం తీసుకోవాలి. దేవుని అపోస్తలుడైన పౌలు గారితో తిరిగిన ఎలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు లోకంలో కలిసిపోరంటే మనలాంటి వాళ్ళు ఎంతండి. కాబట్టి మనం గమనించుకోవాలి. ఒకసారి ప్రారంభం నుంచి ముగింపు వరకు ఒకసారి చిన్న వివరణ నేను వేస్తాను. ఇప్పుడు ఒక చెప్పింది ఒక సమరీ నేను చెప్తాను. దేవుని యొక్క కృప ద్వారా మనం సంఘానికి పిలువబడ్డాం. ఎందుకు అంటే ఆయన మహిమ కొరకు. ఆయన మహిమ కొరకు పిలువబడినప్పుడు ఆయన సంఘంలో కూర్చోబెట్టినప్పుడు ఆయన చేసింది ఏంటంటే ఆయన తన వాక్యాన్ని వినిపించాడు. ఆయన వాక్యం ద్వారా మనకు వచ్చింది ఏంటంటే 2 విధాల దైవశక్తి ద్వారా మనకు వచ్చింది జీవం, భక్తి. జీవం అంటే ఏంటంటే పాపక్షమాపణ, దేవునితో సమాధం, అలజడలేని నెమ్మది. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. అవి పట్టుకోవడానికి కనిపించేవి, తాకడానికి కుదిరేవి కాదు. అవి కనిపించని ఆశీర్వాదాలు. భక్తి ఏంటంటే లోకంలో పడి తిరుగుతున్న నీవు క్రమబద్ధమైన జీవితాన్ని కలిగి జీవించే వైఖరిని దేవుడు నీకు ఇస్తాడు. ఒక గొప్ప పెనుమార్పు నీ జీవితంలో సంభవిస్తాడు. ఇప్పుడు ఈ భక్తికరమైన జీవము నుంచి నువ్వు వైదొలిగిపోకుండా ఉండాలంటే దేవుడు నీకు ఎన్నో అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాలు ఏంటంటే నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడు. చాలా ఉన్నాయి, కొన్ని విషయాలు చెప్పాను. నిత్య జీవాన్ని ఇస్తాను అని అన్నాడు. ఆ నిత్య జీవం వైపు దృష్టి సాధిస్తున్న మనం ఎలా నడుచుకుంటామంటే నీతి మార్గంలో పరిశుద్ధులుగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాం. మరి నేను నిత్య జీవం వైపు అడుగులు వేస్తున్నప్పుడు నా అవసరాలు ఎవరు తీస్తారంటే నేను ఏమాత్రం విడువను, నేను ఎన్నడూ ఎడబాయనని ఆయన మనకి చెప్తున్నాడు. మరి నాకు చింతలు ఉన్నాయి ప్రభు అంటే నేను సమీపంగా ఉన్నాను, నీకు కావలిగా నేను ఉంటాను అంటున్నాడు ఆయన. ఇంకేమన్నాడంటే వీటిలోంచి వైదొలగకుండా నేను ఎలా జాగ్రత్త పడాలి ప్రభు అంటే ఈ వాగ్దానాలు నమ్మి జాగ్రత్తగా వాటిని ధ్యానించి నువ్వు నడుచుకుంటూ పోతే నేను నీకు తోడుగా, నీకు కావలిగా నేను ఉంటాను, నీ ప్రార్థనలకి జవాబులు కూడా నేను ఇస్తాను అని అంటున్నాను. మరి నేను ఈ వాగ్దానం నమ్మకుండా నా ఇష్టానుసారంగా జీవిస్తే ఏమవుద్దు ప్రభు అంటే బోధకులు భ్రష్టులు అయిపోయారు, జత పనివాడైన తేమ లోకంలోకి కలిసిపోయాడు. ఎలాంటి ప్రమాదం మనకు జరగకుండా ఉండాలంటే దేవుడిచ్చిన వాగ్దానాలను నమ్మి వాటిని ధ్యానిస్తూ వాటిని మన మైండ్లో ఎప్పటికప్పుడు ఉంచుకుంటూ తరచి వాటిని జాగ్రత్తగా పరిశీలనగా వాటిని చూస్తూ వాటి మీద మన ఆశాభావాన్ని పెట్టుకొని మనం జీవించాలి. ఇటు ధన్యకరమైన పరిస్థితి మన సంఘానికి కలగాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు.